పట్టణంలోని షరాఫ్ బజారులో గల శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సామూహిక సత్యదేవుని వ్రతాలను ఆచరించారు. హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీ సత్యదేవుని వ్రతాన్ని ఆచరించడం శుభకరమని పండితులు చెబుతారు. అందుకే ఈ నెలలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే షరాఫ్ బజారులో గల శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరిదైన 4వ సోమవారం 12వ ఉచిత సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 108 మంది దంపతులు వ్రతాన్ని ఆచరించారు. శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ వంశం పారపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో ఈ వ్రతాలను చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. పూర్వం ఒకప్పుడు సౌనకాది మహర్షులందరూ కూడా సూత పౌరాణికుల వారిని చూసి నమస్కరించి స్వామి ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి, మానవుడు త్వరగా కావాలని శీఘ్రమైనటువంటి ఫలితం కావాలని కోరుతూ ఉంటారు కదా. ఏ తపస్సు చేస్తే ఏ దేవుడిని పూజిస్తే త్వరగా కోరికలు నెరవేరుతాయి స్వామి అంటే అప్పుడు ఆయన అన్నాక మహర్షులారా పూర్వం ఒకప్పుడు నారదమునీంద్రుడు కూడా విష్ణుమూర్తిని అడిగాడయ్యా, ఆయన ఏం చెప్పాడో అది నేను చెప్తాను. అంటే నా సొంత మాట కాదు, నారాయణమూర్తి చెప్పిన మాటే చెప్తున్నాను. ఏమిటంటే అది నారద మహాముని భూలోకంలో ఒకసారి సంచరిస్తూ మానవుడు పడేటువంటి కష్టాలని గమనించాడు. సంసారం అంటేనే దుఃఖభూయితమైనటువంటిది. ఏది ఉన్నా ఏదో లోపం ఉంటూనే ఉంటుంది. అనేక రకాల వ్యాధులతో బాధపడేవారు, అప్పులతో బాధపడేవారు, అనేక రకాల కష్టాలతో ఉన్నవారిని చూసి నారద మహాముని విష్ణుమూర్తితో అడిగాట, స్వామి మనస్సులో ఊహించడము గాని వాక్కుతో వివరించి చెప్పడం గాని శక్యము గాని అతీతమైన రూపం గలవాడ వనమాలి గది శాంతి శంకి చక్రీ హరిహరాదులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఈ రోజున శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క పర్యవేక్షణలో సామూహిక 12వ ఉచిత రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వ్రత మహోత్సవంలో 108 మంది దంపతులు పూజాది కార్యక్రమం పాల్గొని సత్యదేవ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సత్యదేవుని ఆశీస్సులు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము.